వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను 4-5 ఎకరాలు చేస్తున్నాను కౌలుకి. నా ధాన్యాలు అయితే అన్ని చీలలోనే ఉన్నాయి. మామూలుగా తడిసిన ధాన్యాలు కూడా కొనట్లేదు. మళ్ళీనేమో టార్గెట్లు అని చెప్తున్నారు. దీనికి అధికారులు స్పందించి మా ధాన్యాలన్నీ కొనాలని కోరుకుంటున్నాం. ఒక ఎకరానికి వచ్చి 25,000 దాకా పెట్టుబడి అవుతుంది. ధాన్యం అయితే ఇప్పుడు తడిసినవి అయితే మళ్ళా 300 కటింగ్ 500 కటింగ్ అని చెప్తున్నారండి వాళ్ళు సావుకారులు. అలా ఉన్నాయి. పట్టేసి అలా కుదిలేశారు. సంచులతో కూడా తడిసిపోయిన ధాన్యాలు కూడా ఉన్నాయి. తడిసిపోయినాయి కొన్ని, చాలా తడిసిపోయినాయి. ఇంకా మొత్తం ధాన్యాలన్నీ అలాగే ఉన్నాయి చేళ్ళు, ప్రతి చేళ్ళుని. మళ్ళీ ఇంకో చోటకు మూసుకెళ్తున్నారు ఎండబడతాక. నేను ఈ 25 కొంచాలు కౌలుకి చేస్తున్నాను వ్యవసాయం. ఈ ధాన్యం మాసూలు చేసి షావుకారు ధాన్యాలు పట్టక టార్గెట్లు అయిపోయాయని పట్టలేమని చెప్పి వదిలేయడంతో ఎండిపోయిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది నిన్న వర్షంకి. ఇది మళ్ళీ ఇంకోటి డబల్ ఖర్చు అయిపోతుంది. ఇది వేరే చోట తీసుకెళ్ళి మళ్ళీ ఎండబెట్టాలి. ఎండబెట్టడానికి మళ్ళీ నాకు దగ్గర 10,000 ఖర్చు అవుతుంది. ఈ 10,000 అనవసరమైన ఖర్చు. అప్పుడు కూడా పడతారో పట్టరో తెలియదు, పట్టేసి వదిలేస్తున్నారు. ఏమన్నా అంటే టార్గెట్ అయిపోయింది అంటున్నారు. ఈ పెట్టుబడులు ఎకరానికి 30,000 దాకా ఖర్చు అయిపోతుంది. ఇదేమో రాదు, కౌలు ఇవ్వాలి వాళ్ళకి తోచాలి ధాన్యం. ఈ తూచేపటికి లాస్ మిగులుతుంది. కనీసం ధాన్యమైనా టైంకి పట్టి మాకు ఇది చేస్తే అధికారులు వెంటనే వెళ్ళిపోతే నాకు ఈ అదనం ఖర్చు ఉండేది కాదు 10-15,000. పట్టేస్తే నాకు ఇబ్బంది ఉండదని చెప్పి చేలో పెట్టామండి. కానీ పట్టలేదు. ఇలా అయితే మాకు డబల్ అయిపోతుంది. ఇలా అయితే వ్యవసాయం కూడా చేయలేము కౌలు అని చేత ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే ఇలాంటి బాధలు ఉండకుండా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.